ఇప్పుడు వైజాగ్ నుండి గుజరాత్ అయితే బయలుదేరాం కదా. ఇక్కడ ఫిషింగ్ బోట్లు అయితే కనపడుతుంది. ఇంకా 2 రోజులు అయితే రీచ్ అవుతాము. సో వైజాగ్ నుండి ఇక్కడ వెళ్తా కదా, 6 రోజులు అయితే పట్టింది. ఇప్పుడు కేరళకి ఋతుపవనాలు తాకినాయి అన్నారు కదా, చూడొచ్చండి. ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి. ఇప్పుడు మేము కేరళ దగ్గర అయితే ఉన్నాము. సో చూడొచ్చు మేఘం అయితే ఎలా పట్టిందో. మాకు ఈ సేలింగ్లో అయితే ఇప్పుడు ఒక హైడ్రాలిక్ పైప్ అయితే లీక్ అయిపోయిందండి. 2 చోట్ల అయింది. ఇప్పుడు ఈ పెద్ద పైప్ ఒకటి అయింది, ఇంకో చోట కూడా అయిందనమాట. సో ఇప్పుడు ఆ పైపులు అయితే మేము చెయ్యాలి. ఈ పైప్ ఏంటంటే ఇంకా ఎల్లుండి మేమైతే రీచ్ అయిపోతాం పోర్టుకి. ఆ టైంలో ఇప్పుడు ఇది పైప్ అయితే లీక్ అయిపోయింది. మొత్తం డెక్ అంతా ఆయిల్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇక్కడ ఒక పైప్ అయితే మార్చాము. ఈ పైపు ఇంకా పెద్ద పైప్ అనమాట. ఇప్పుడు ఆ పెద్ద పైప్ ఒకటి ఫిట్ చేయాలి. చూసారు కదా, పైపులు అయితే కట్ చేసి ఉంచాము. పైప్ అయితే చేసామండి. ఇప్పుడు ఆదివారం అయినా కానీ రేపు పోర్టుకి వెళ్తుందని చెప్పి మేమైతే పైపు ఎలా అయితే ఫిక్స్ చేసాము. సో టెస్టింగ్ కూడా అయిపోయింది. మొత్తానికి ఎటువంటి లీక్ అయితే లేదు. సో చూసారు కదా, ఇలాగా అప్పుడప్పుడు ఎమర్జెన్సీలు వస్తాయన్నమాట. మనకి ఆదివారాలు ఉన్నా కానీ మనం పని అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ పైప్ ఒకటి, అక్కడ ఆ పెద్ద పైప్ ఒకటి, ఈ 2 పైపులు అయితే చేసాము. ఎటువంటి లీక్ కూడా లేదనమాట. టెస్ట్ అయిపోయింది. సో గుజరాత్ అయితే రేపు పొద్దున అయితే రీచ్ అవుతున్నామండి. ఇంకా రేపు మార్నింగ్ గుజరాత్ అయితే రీచ్ అయిపోతాము. చూడాలి ఎక్కడ కూడా గుజరాత్ అయితే రీచ్ అయిపోయామండి. గుజరాత్ అనమాట. ఇది మా పాత కంపెనీ షిప్, డోకండేల్లో నేను చేశాను కదా, ఆ కంపెనీలో షిప్ అనమాట. బరీ బర్డ్ అని. అదైతే మా పాత కంపెనీ షిప్ అండి, మూరు. లాస్ట్ టైం డాకండేల్లో నేను చేశాను, చాలా సంవత్సరాలు ఆ షిప్ అనుకుంటా. సో ఆ షిప్ ముందే మా బర్తింగ్ అయితే అయ్యిద్ది అనుకుంటా, చూడాలి. సో మా పాత కంపెనీ చూసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అయితే ఉంటుందండి. ఎందుకంటే నేను చాలా సంవత్సరాలు ఈ కంపెనీలోనే చేశాను. సో దానివల్ల ఆ షిప్ చూసినప్పుడల్లా మా కంపెనీ షిప్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో బర్తింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా డిశ్చార్జ్ అయితే స్టార్ట్ అయిపోద్ది. మాకు కొంచెం ప్రొవిజన్ అయితే వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఇది లాస్ట్ పోర్టు. ఇప్పుడు ఇక్కడ నుండి లాంగ్ వైజ్ వెళ్తామని అంటున్నారు, అంటే బ్రెజిల్ వెళ్తామని చెప్పి అంటున్నారు. అందుకనే కొంచెం ప్రొవిజన్ అయితే వచ్చిందనమాట. అనుకున్నట్టుగానే మా పాత కంపెనీ యొక్క షిప్ ముందే మా బర్తింగ్ అయితే అయింది. ఆ షిప్లో ఏమన్నా ఉన్నారేమో, వెళ్దామని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు చాలామందికి మెసేజ్లు అయితే చేశాను, చూడాలి. రిప్లై కనుక వస్తే ఆ షిప్లోకి అయితే వెళ్దామని అనుకుంటున్నాను. సో కార్గో అయితే అయిపోతుందండి. ఇంకా ట్రైనింగ్ అయితే అయిపోద్ది 10కి. 1 రోజులోనే డిశ్చార్జ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుండి మేము ఇప్పుడు లాంగ్ వైజ్ బ్రెజిల్ అయితే వెళ్తున్నాము. సో చూడాలి, దగ్గర 4 రోజులు అయితే పట్టింది వెళ్ళడానికి. బరీబర్డ్ షిప్ అయితే ఇంకా వెళ్ళలేదు. అయితే ఆ షిప్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని చాలామందికి మెసేజ్ అయితే చేశాను. కాకపోతే ఎవరో లేరు అని చెప్పి అయితే అన్నారు. ఎందుకంటే ఆ కంపెనీతో నాకు చాలా ఏళ్ళ అనుబంధం అయితే ఉంది. దాదాపు 17 సంవత్సరాలు నేను ఆ కంపెనీలో చేశాను కాబట్టి ఆ కంపెనీ షిప్లు కనుక కనబడితే నాకు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ షిప్ వెళ్ళిపోద్ది అనుకుంటే దానికన్నా ముందు మేమే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుండి. సో షిప్ అయితే రెడీగా ఉందండి వెళ్ళిపోవడానికి. టగ్ బోట్లు కూడా వచ్చున్నాయి. పైలట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నట్టున్నారు.
సో చూడొచ్చండి, జెట్టి నుండి అయితే షిప్ కదిలిపోయింది. ఇప్పుడు చూడొచ్చు మీరు, బయటకి అయితే వచ్చేసాము. సో మొత్తానికి మా షిప్ ఇండియా టూర్ అయితే అయిపోయిందండి. ఇండియా టూర్ లాగానే ఉందన్నమాట. ఎందుకంటే నార్మల్గా 1-2 పోర్టులు అయితే వస్తాయి ఎప్పుడన్నా ఇండియాకి వస్తే. ఇక్కడ 5 పోర్టులు అయితే మేము తిరిగాము, కానీ ఎక్కడ షోర్ లీవ్ కానీ బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. సో బెటర్ ఇప్పుడు లాంగ్ సేలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి బ్రెజిల్ అయితే వెళ్తున్నాము. సో చూద్దాము సేలింగ్లో ఎలాంటి పనులు ఎలాంటివి వస్తాయో. సో మళ్ళీ అయితే చెప్తున్నానండి, షిప్లో ఉండి వీడియోలు అప్లోడ్ చేయడం అంటే చాలా కష్టమైన పని. ఇంటర్నెట్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నా వీడియోలు అయితే కొంచెం లేట్గానే వస్తాయి. సో అర్థం చేసుకోగలరని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదే షిప్లో వీడియోలు అంటే అంత ఎంటర్టైన్మెంట్గా అయితే ఉండవు. ఎప్పుడు మేము చేసే పనులు అవే రొటీన్లే ఉంటాయి కాబట్టి కొంచెం జనాలకి బోర్గా కూడా ఉండొచ్చు. అయినా నా వీడియోలు చూసిన అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా వర్క్తో నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసి దగ్గర 2000 వరకు అయితే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. సో గైస్, ఇదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.